మంచిగానే ఉన్నా కానీ ఇంకా సిద్ధు గారిని రోడ్డు దగ్గర రమ్మని చెప్తే కాదు మొన్న ఫోన్ చేసినప్పుడు కాళ్ళని నొయ్యబట్టి అక్కడికి వెళ్ళినాడు శ్రద్ధాన్ని. ఆయన లేడే బయటకు పోయిండు. మొన్న చక్కెర కుడికలకు పట్టుకొని వచ్చినమాట కదా. అవునమ్మ నువ్వు లేవే. నేను రాననుకున్నా కానీ రాను మనకు అత్తనని వచ్చిందే. ఇగో కొత్తగా లగ్గమైన వాళ్ళు మగంతో వ్రతం చేయించన్నట మంచి జరుగుతుంది. ఇగో ఈ పండుగల దాకా దగ్గరికి రానియకు. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలి అని అంటున్నావేందో ఎడ్డు ముఖం దానా. అన్ని దగ్గరికి రానియకు ఈ పండుగల దాకా. ఆడు ఇంటుంటే బయట ఉంటే ఇంటుండు. ఎరికేనా? ఆయననా సందు దొరుకుతుందా ఏడ సంకెక్కుదామా అని చూస్తాడు. ముద్దు అడుగుతాడు, ఇది అడుగుతాడు, అది అడుగుతాడు. తలకే చీపురు పెట్టి చంపు బాడుకావును ఏమన్నా అనుకుంటాడేమో. ఈ పండుగ ఆగితే ఏమైతుంది? అయ్యో నా ఎవరం ఆగుతలేదు. ఇక నేను అంతే పొరగాను గట్టినే ఎగిరిత పడ్డావా? పండుగలకు దూరం ఉండాలి మగనికి. ఎన్ని రోజులు ఎక్కడిదే? దీపావళి వెళ్ళినాక 5 రోజుల దాకా అని మొక్కని చూడకు. ఈ పండుగ దినమేనా ఏక పసుపు కుంక పెట్టుకుంటే అంత మొగలు లేనట్టుగా నల్ల టిక్లు పెట్టుకున్నావు. కోరికిన వారు ఏంది తెలియదు. పెట్టుకో మంచిగా నిండు ముత్తైదు లెక్క మంచిగా గంధం కుంక పెట్టుకోండి. అలిగో ఆ బాడకావుతే బోన్ దోంపించు, ఇల్లాకి ఉడిపించు, అలుకూత కాడికెళ్ళి అన్నీ చేయమను. నువ్వు ఒక్క ముల్లెత్తి పని కూడా చేయక అన్ని గుళ్ళు గోపురాలు అన్ని దింపించి ఉపవాసం ఉంచు. మీకు పండంటే బిడ్డ పుడుతుంది. ఎందుకు ఉండడు? మా ఉంటాడు తీట బాడకమైనాడు. అయితే వరా కానీ నేను పోతానే అనుకోకుండా వచ్చిన. ఇప్పుడే పోతాంటే వచ్చేసేపు ఉన్నామమ్మా. ఏంది ఈ లోకం ఏమనుకుంటారా? కొత్తగా లగ్గమైంది వాళ్ళ ఇద్దరి మధ్యలో ముసలి ఎందుకు అనుకోరా? ఎవ్వతేమని అనుకోను. ఏమి ముద్దు ముచ్చటెట్టున్నావు? ఇప్పుడు నువ్వు చెప్పినావు పండగ వరకు దగ్గర రానియొద్దని. పండుగ వరకు దగ్గరకు రానియకన్నా కానీ మిమ్మల్ని చూసుకుంటూ ఉంటే నాకు వెళ్ళారుతుందా? నాకు ఇంటికాడ కోళ్ళో దిక్కు, బర్రో దిక్కు, గొర్రో దిక్కు, నా సంసారమే ఆగమాగం ఉన్నది. నేను పోవద్దా? పెళ్ళైన నుంచి అయ్యో ఇక మళ్ళీ రాన తీరాదు. నువ్వు నీళ్ళు పోసుకున్న వాళ్ళు వచ్చి డెలివరీ అయ్యేదాకా ఇంటే ఉంటుంది. కొంచెం తినిపోమమ్మా. అద్దు బిడ్డ ఆటోలు పోతాయి. ఇక నేను పోతాన్నా. ఆయన వస్తాడు, ఆయన వచ్చినాక బండి మీద దించుతాడు. ఆయన వచ్చిన అన్నవాడ పింఛన్ పైసలు అని మొన్న అత్తని 2000 గుంజుకున్నాడు. మళ్ళీ ఇప్పుడు ఏం లేకున్నా కానీ నా పట్ట గొడుసులు గుంజుకుంటా. నేను నిలబడి సావాలని మరి ఇచ్చిన మళ్ళీ అని చెప్పావు. ఇగో ఆడు తాగితాడి పచ్చిదబ్బన రెక్కబట్టిండు అనుకో. ఆయనకన్నా ముందు నువ్వే లైట్ బంద్ చేసావు. వినబడ్డదా? కిస నవ్వుడు ముసి నవ్వుడు కాదు. నాకు మా ఏరికే. అబ్బో నేనేం బంద్ చెయ్యా. సంసారి సల్ల గురికి ఎత్తెత్త కళ్ళు గురి పైన ఇంటికాడ. జాగ్రత్తనే. నువ్వైతే అన్ని ముట్టుకొని ఎక్కువ పోయేస్తా. మరి కార్తీక మాసం వెళ్ళదాకా నేను చెప్పినట్టు చెయ్యి. వినబడ్డదా? మంచి ముచ్చట ఎప్పుడు చెప్తావు మరి? బెల్లంలా నువ్వు పోసుకొని పువ్వు వంటకి వస్తావు. నా బంగారు తల్లి ఎన్నో నీళ్ళు పెట్టుకుంటావు. బాయ్. ఏంది పొద్దున్న అద్దం ముందు ఏరినావు? ఏంది విశేషం? విశేషమే గాని ఎంతసేపు చూడాలి నీకోసం? నా కోసమా? ఎందుకే? అది పోయి పువ్వులు తీసుకురా. పువ్వులా? నిజం చెప్పు. పువ్వులేనా? పువ్వులే. నిజం చెప్పే. పువ్వులే కదా? అయ్యో నిజంగా పువ్వులే. పువ్వులేనట. ఈ రోజు కోసం ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నా. ఏదేమైనా చాలే సంబరం. పోయి తీసుకురాపో. ఒక్క నిమిషంలో తీసుకొని వస్తానే. సరేనా? ఒక్క నిమిషం. ఫస్ట్ పువ్వులు పెట్టుకోవడానికి ఒక 2 మూరలు తీసుకురా. మిగతా వాటికి ఒక 5 మూరలు తీసుకురా. నీకు పెట్టుకోవడానికే 2, అది కాకుండా ఇంకా మిగతా ఎక్స్ట్రా 5 మూరలా?
ఎందుకు కొడుతున్నావు? ఇంటనే ఉన్నావు కదా. కొర్రుడు కాదే పిస్తదానా. ఎగ్జైట్మెంటే సంబరం. నీకేం తెలిసే ఇన్ని రోజుల నుంచి దీనికోసం ఎదురు చూస్తానా. ఇగో నేను రెడీ, పువ్వులు రెడీ. ఈయనేంది ఇంత ఓవర్ యాక్షన్ చేస్తుండు? ఓహో, ఈయనకి ఇట్లా అర్థమైందా? ఇగో నీకోసం ఈ మల్లెపూలు. ఇక ఇవి నువ్వు మంచిగా పెట్టుకో. ఇదేంటిదా? పట్టుకో చెప్తా. కొబ్బరికాయనా? నేనేమో పండ్లు అనుకున్నా. ఈ కొబ్బరికాయ ఎందుకే ఇప్పుడు? గుడికి పోయేద్దాం. దొంగ. ఫస్ట్ గుడికి వచ్చిన తర్వాత పట్టుకో. నడు. దిగో. అవునే, నాకు డౌటు. విశేషం అని చెప్పేసి మళ్ళీ గుడికాడ తీసుకొచ్చినావు. కొంపదీసినావన్నా మళ్ళీ కొత్త ప్రయోగం చేస్తానవా? అంటే నా మొక్కులు అంత బాగా నచ్చుతాయా నీకు? నువ్వు నచ్చిన తర్వాత నీ మొక్కులు నచ్చాయా? అవును, ఇప్పుడు ఏం మొక్కున్నావే? అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు కార్తీక మాసంలో గుడి చుట్టూ 3 ప్రదక్షిణాలు ఒంటికాల మీద చేస్తే పండంటి పిల్లలు ఉడతారని మా నాన్నమ్మ చెప్పింది. ఇంటికాడ ఉండే పింఛన్ తీసుకునే ముసలి అదేనా? గుద్దుతే అది నువ్వు ఒక్కగా పడతారు. విశ్వమోహన్ దానా మనిషి అన్నోడు ఎవడన్నా ఒంటికాల మీద గుడి చుట్టూ 3 సుట్లు తిరుగుతాడానే? అంటే నా కోసం ఆ మాత్రం చేయలేమా? నీకోసం చేస్తా, కాకపోతే మరీ ఒంటికాల మీదనా ఒకసారి ఆలోచించుకో. ఏం కాదు బంగారం, నా కోసం. తొందరగా వా, పువ్వులు వాడిపోతున్నాయి. ముఖం గాఢం చేస్తున్నావు, ఇట్రా. అరే ఏమైంది? అయ్యో దా నడు నడు. కానీ ఇదేం విచిత్రమైన మొక్కే. తప్పదే, నడువు. ఓసాయి 3 రౌండ్లు అయిపోయినాయే. కొబ్బరికాయనా? అవును కదా. కొబ్బరికాయ కూడా ఒంటికాల మీదనే కొట్టాలి, లేకపోతే మొక్కు భంగం అవుతుంది. ఇదేం మొక్కే పిసమోహన్ దానా? అట్టనే ఉంటుంది. పద కొబ్బరికాయ కొట్టు. పట్టుకో. చెప్పిన ఓదాంపా, ఇక పూలు వాడిపోతాయి. పువ్వులు ఎందుకు ఆడిపోతాయి? ఇప్పుడు దేవునికి అయ్యానా? దేవునికా? అంటే నువ్వు నన్ను పువ్వులు తెమ్మన్నది అందుకోసం కాదా? దేవునికి. దేవునికా? ఏంద్రా తమ్మి, నీకు నువ్వే కాలొత్తుకుంటావు. ఏం చేయాలన్నా,
కాళ్ళు బాగా గుంజుతానయ్యే. కూసా అన్న. కాళ్ళు మస్తు గుంజుతానే అన్న, అందుకే ఒత్తుకుంటా అన్న. అబ్బా కొత్తగా పెళ్ళేది కదా తమ్మి, ఆ మాత్రం కోరికలు ఉండయా? ఓహో, ఈయనకి ఇలా అర్థమైందా? అసలు విషయం తెలియదు పాపం. మరదలా తమ్ముడికి కాళ్ళు నొత్తానట, నొక్కపోయినావు. అంటే అది కాదు బావా, ఆయనకి అది నాకు తెలుసు పిల్ల. అంటే అది కాదన్న, అసలు ఏం జరిగిందంటే నువ్వు మొత్తం చెప్పు. నాకు తెలుసురా, కొత్త పెళ్ళి అయిన వాళ్ళకి ఎట్లుంటుందో, ఏం కోరికలు ఉంటాయో నాకు తెలుసమ్మా. మీ లోపలికి ఏం జరిగిందంటే లోపలికి తీసుకో. మోహన్ దాన, నువ్వు చేసేటి అన్ని గిది పుణ్యక్షేత్రాలు, పురస్కారాలు, మొక్కులు, గిక్కులని చూసేటోళ్ళు వాళ్ళేమో వేరే రకంగా అర్థం చేసుకుంటారు. ఇంకొక విషయం చెప్పుడు మర్చిపోయినా. ఏంటిదే? అంటే కార్తీక మాసంలో కోటిలింగల కాడ గంగలో తానం చేసి కోటిలింగల గుట్టెక్కితే కమల పిల్లలు పుడతారని మా అమ్మ చెప్పింది. పోదామా? సమ్మకం దానా, పిల్లలు పుట్టాలంటే ఎక్కాల్సింది గుట్టలు కొండలు కాదే. ఏ రకంగా చెప్తే అర్థమవుతుందో నాకు అర్థమైతలేదు. ఈ ముసలిది ఎప్పుడు చస్తుందో, నా పిడిగారు ఎప్పుడు పోతుందో. లే 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 లేవు. ఏందే టైం లేదు, పాడలేదు. పిసమ్మొక్క పోడా, ఎప్పుడు అదే ఆలోచన. లే, ఈరోజు ఏ వారం? గురువారం. అదరవటానికి ఎప్పుడు లేపుతున్నావా? గురువారం అయిపోయి 10 నిమిషాలు అవుతుంది. ఇవాళ శుక్రవారం. లే, శుక్రవారం అయితే లేచి నేనేం చేయాలి? లేచి ఇల్లు కడుగు, లేచి ఇల్లు కడుగు. ఏందే నేను ఇల్లు కడగన్నా? ఇసుమ్మకుందానా, నువ్వుండగా నేను ఇల్లు కడగడేందే? అది కాదు బావా, నిన్న మా నాన్నమ్మ వచ్చింది. కార్తీక మాసంలో కొత్తగా పెళ్ళైనలు భర్తతోని గుళ్ళు, హోమాలు, పూజలు ఇవన్నీ చేపిస్తే 12 పిల్లలు పుడతారని మా నాన్నమ్మ చెప్పింది. అవునా? నిజం, ప్రామిస్. ఆహా, ఇంకా పూలదముడు, ఆకిలి ఉడుసుడు, బట్టలు వెండుడు, వంట చేసుడు, ఇంకేమైనా చెప్పిందా? ఇంకా అవన్నీ ఏం చెప్పలే, గివ్వే చేయమని చెప్పింది. ఒక్కటి చంపుతా మొహందానా. రాత్రి 12 గంటలకు నిద్ర లేపి గివ్వేనారా నాకు చెప్పేది? నేను చెప్తుంది మన మంచి కోసమే కదనే. వెర్రి మొహది, అది ఒప్పిస్తుంది, నువ్వు ఒప్పిస్తుంది అని. నా కోసం మాత్రం చేయలేవా? అది కాదు బంగారం, నేను రాత్రి 12 గంటలకు లేపితే ఎందుకో అనుకున్నా. నువ్వేమో ఇల్లు గాడుగు, బోళ్ళుదోము, హోమాలు, వ్రతాలు అని చెప్తాను. కొత్తగా పెళ్ళిళ్ళు చేసుకునేది ఇదే పని అనే? ఇప్పుడు చేస్తే ఏమవుతుంది? మన మంచి కోసమే చెప్పింది కదా. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? ఇది ఒక్కటే పనిగా నేను చెప్తున్నా. కడుగుతుంది. ఏంది చూస్తున్నావు? పో. కాదు, ఇల్లుగాడు కూడా అయిపోయినాక మంచిది, పో. అబ్బా, పొద్దున ఎటు తీసుకుపోతానవే? ఇక్కడికే చెప్తాదా? అరే పొద్దునే ఒకటి తీసుకొస్తాను. ఏంది? పెండా? ఇప్పుడు దాంతో మనకేం పని? అంటే ఈరోజు శుక్రవారం కదని ఈ పెండ తీసుకుపోయి అలుకుదని ముగ్గు పెట్టాలి. కథలు పడతానావా నేను నాతోని? నేను పెండ తీసుకుపోయి అలుకు చల్లి ముగ్గు పెట్టానా? గుద్దుతా మీ నానమ్మ దగ్గర పడతావు, వెర్రి మొహం దానా.
వీక్నెస్ పాయింట్ మీద దెబ్బ కొడుతున్నవే తప్పదా? అక్కడ తట్టుంది తీసుకో చెప్పనా నాకు మొత్తం అర్థమైంది బావా. మా చెల్లని బరువు లేపనీయకు పనులన్నీ నువ్వే చెయ్యి. మంచిగా రెస్ట్ తీసుకో నువ్వు సరేనా? నాకేం చెప్పకు బావా, నాకు మొత్తం అర్థమైంది సరేనా? జాగ్రత్త. అసలు ఏం జరిగిందంటే ఓయ్ పిల్ల నాకు అర్థమైంది జరిగేది ఏంటి, దానికి అర్థమైంది ఏంది చెప్పు. తిన్నావా? ఇగో ఈ కార్తీక మాసంలో నేను ఎట్లా చెప్తే అట్లా నేను ఆ తర్వాత ఇది అయిపోయినాక నువ్వేం చెప్తే అది నేను చేస్తాను సరేనా? నిజం నిజం. మరి అలుపు చల్లుడేందే ఇజ్జత్ పోతుంది. ఏం కాదే మారింది కన్నీరే మిగిలింది. బావా ఇన్ని రోజులకు నేను ఎట్లా చెప్తే అట్లా చేసి ఇంకొక పని చెయ్యి, నా మొక్కులంతా కంప్లీట్ అయిపోతుంది. ఓసై చదువుకున్న దానివి ఇక నా ముందున్నానే ఇස්සమ్ముకుందానా? కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎక్కడ టైం దొరికితే అక్కడ సరసాలు ఆడతారు. ఓ ముద్దు లేదు, మురిపం లేదు. యువతో వెనకటి కాలం మీ అమ్మమ్మ చెప్పిందని చెప్పేసి ఈ పనులన్నీ నాతో చేపిస్తున్నావు. పిల్లలు పుట్టుడు అది అదృష్టం ఎప్పుడు అవుతారే. ఈ జాతరలకు ఓడు తిరుగుడు మొక్కులకు దీనికి సంబంధం లేదే వెర్రి మొహం దానా. ఇప్పుడు ఇది ఒక్క పని చేస్తే ఏమైతుంది? అన్ని గణం చేసినాడు ఇంక ఒక్కటి చేస్తే ఏమైతుంది? ఏం కాదు నా కోసం కట్టుకున్న మీద కౌంటర్లు వేసినావు పళ్ళు రాలుతాయి. ఏదో మొహం దానా. నా చేత ఇల్లు గడిపిచ్చినావు, బోల్తో అనిపించినావు, బట్టలు వెండిపించినావు, ఆకులు ఉడిచినావు, అలికేపించినావు, అడ్డమైన పనులని నాతో చేయించినావు. మొక్కని ఒంటికాల మీద ఆంజనేయ స్వామి గుడి చుట్టూ దింపించినావు. ఇగో అదంతా కాదు, ఈ ఒక్కటి చేసాం అనుకో ఆ తర్వాత పండగ అయిపోయిన నీ ఇష్టం. నిజం చెప్పే ఇదే ఆశ చెప్పి ఉన్న పనులన్నీ చేయించినావు, నీ మొక్కులన్నీ తీర్పించినావు. ఇది లాస్ట్ మరి చెప్తున్నా. ఇప్పుడు అట్లా కాదు, నీ మీద సరేనా? బండి మీద పోదా చెప్పరా? బండి మీద కాదు, కాలినడకన పోవాలి గంగతానికి. చూసిరా, బండి మీద కాదట, కాలినడకకు కోటిలింగాలకు నన్ను నడిపించుకుంటా పోతుందట. ఈ గుర్రం మొహంది గుద్దితే పనులు రాలుతాయి. ఏదో మొహం దానా. నేను రాను బా. నడు. రావా? రాను. రావా? రాను. చూడే ప్రతిసారి నా వీక్నెస్ పాయింట్ మీద నువ్వు దెబ్బ కొడతా అన్నావు. ఇది లాస్ట్. అంతేనా? అంతే. పోదాంపా. మళ్ళీ వచ్చేసరికి నేను బతికుంటున్నా ఉండను. ఏం చేస్తాను బంగారం? కనిపిస్తలేదా? అన్నం వండడానికి బియ్యం జరుగుతున్నా. ఓకే గాని మరి కూర ఏమంటావే? ఏముంది, ఆలుగడ్డ వంకాయ. ఆలుగడ్డ వంకాయ. హలో మేడం, ఇక నుంచి నువ్వు వండాల్సిన ఆలుగడ్డ వంకాయ బెండకాయ దొండకాయలు కాదు, మరి ములక్కాయ వేపుడు, ములక్కాయ ఫ్రై, ములక్కాయ పప్పు, ములక్కాయ కూర, ములక్కాయ చట్నీ, ములక్కాయ 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 ములక్కాయ. అర్థమైందా? నువ్వు ఏ కూర వండినా కూడా ఖచ్చితంగా ములక్కాయనే ఉండాలి. నా చెవులకు ములక్కాయ మాత్రమే వినబడాలి, నా నాలుకకు రుచి ములక్కాయ మాత్రమే రావాలి. అర్థమైందా? గవ్వన్నెందుకు? దేనికి? అదే నీకు అర్థం కాదు. ఫస్ట్ ఆ కూరలన్నీ ఎండిపెట్టు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాకీర్ ప్రొడక్షన్స్. చూసిరుగా మా వీడియోస్.
మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. ఏమే ఈ కార్తీక మాసం అయిపోయిన తర్వాత మేమిద్దరం హైదరాబాద్ గంట కొట్టు నొచ్చుస్తూనే ఖరాబ్ అయింది బాడుకో ఆగరాదురా పోయేస్తానే పోరి నువ్వు ఇక ఫోన్ చేస్తా పో. సరే బాయ్. ఇక ఉండు ఆ బాడుకో దగ్గరికి రాని నెల దాకి ట్రాక్